వాళ్ళు ఎవరన్నా చంపారా లోకల్ నెట్వర్క్లో భాగంగా అనేది రెండవ ఇది. మూడవది ఇండియా. ఇండియా రా ఏజెంట్స్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అంటారు. మన ఎక్స్టర్నల్ స్పై ఏజెన్సీ. ప్రతి దేశానికి కూడా మనకి సిఐఏ ఉంటుంది అమెరికాలో, మొసాద్ ఇజ్రాయెల్లో ఉంటుంది, పాకిస్తాన్లో ఐఎస్ఐ ఉంటుంది, అలాగే ఇండియాలో రా అంటారు. ఈ మధ్య సినిమాల్లో కూడా రా ఏజెంట్లు తెలుగు సినిమాల్లో కూడా ఉన్నారు కాబట్టి అందరికీ పాపులర్ అయింది. సో ఈ రా ఏజెంట్లు పాకిస్తాన్లో వెళ్ళి టార్గెటెడ్గా హిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళని ఒక్కొక్కరిని ఏరివేస్తున్నారన్న వార్త కూడా వస్తుంది. మనకి ఖలిస్తాన్ టెర్రరిస్టులు కూడా కెనడాలకు వెళ్ళి రా ఏజెంట్లు చంపారని గతంలో ట్రూడో కెనడా ప్రధానమంత్రి స్వయంగా ఆరోపించాడు. ఆ టైంలో ఇండియాకి పాకిస్తాన్ మధ్య కూడా డిప్లొమాటిక్ టెన్షన్స్ అనేవి కూడా కొద్ది రోజులు ఉన్నాయి. అలాగా ఇప్పుడు పాకిస్తాన్లో కూడా వరుసగా చాలామంది చనిపోతున్నారనమాట. డజన్ల కొద్ది చనిపోయారు. మెయిన్గా చెప్పాలంటే షహీద్ లదీఫ్ 2023లో చనిపోయాడు. అట్లాగే ముఫ్తీ ఫరూక్ అనే ఇంకో పెద్ద టెర్రరిస్టు 2023లో చనిపోయాడు. తర్వాత అబూ కతల్ అనే అతను 2025 మార్చిలో చనిపోయాడు. అట్లాగే ఈ జైషే మహమ్మద్ కానీ లేకపోతే హిజ్బుల్లా ముజాహిదీన్కి సంబంధించిన టెర్రరిస్టులు కానీ చాలామంది మిస్టీరియస్గా చనిపోతున్నారు. అంటే ఈ మోడస్ ఆపరండి అంటే చంపే పద్ధతి ఒకే రకంగా ఉంది. వాళ్ళు బయటకు వస్తారు, ఈ టెర్రరిస్టులు ఏదో పని మీద బయటకు వచ్చినప్పుడు సడన్గా మోటార్ బైక్లో వచ్చి వాళ్ళని క్లోజ్ రేంజ్లో ఫైర్ చేసి అంటే చనిపోయే విధంగా ఫైర్ చేసి ఆ ఫైరింగ్ కూడా తల మీద కానీ లేకపోతే గుండెల్లో కానీ తగిలేట్టుగా ప్లాన్ చేసుకొని కరెక్ట్గా అక్యురేట్గా కొట్టేసి మళ్ళీ అంతే వేగంగా వాళ్ళు రిట్రీట్ అయిపోతున్నారు. దొరకట్లేదు, క్లీన్గా ఉంది, ఎక్కడ ఆనవాళ్ళు కానీ ఏమీ దొరకట్లేదు. ఇది హైలీ ప్రొఫెషనల్స్ చేస్తున్న హత్యలు అనేవి తేలిపోతున్నాయి. సో ఇవి చేస్తున్నది రా ఏజెంట్లే. ఎందుకంటే ఇండియాకి మాత్రమే వాళ్ళని చంపాల్సిన ప్రధాన అవసరం ఉంది. వాళ్ళందరూ హిట్ లిస్ట్లో ఉన్నారు. వాళ్ళని ఎప్పటి నుంచో పాకిస్తాన్ని మనం అడుగుతున్నాం వాళ్ళని ఇండియాకి అప్పగించమని, పాకిస్తాన్ అప్పగించట్లేదు. సో వాళ్ళని వరుసపెట్టి చంపుతుంది. ఇప్పుడు ఇండియానే చంపుతుంది అనేది ఒక వెర్షన్. మనకి మధ్యనే దురంధర్ 1, 2లో ఇట్లాంటివి కోవర్ట్ ఆపరేషన్లు ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా చూసాం మనం. సో ఇప్పుడు కూడా మన రా ఏజెంట్లే వీళ్ళని చంపుతున్నారనేది ప్రధానంగా పాకిస్తాన్ ఆరోపిస్తుంది. కానీ దాని దగ్గర ఎటువంటి సాక్ష్యాలు కూడా లేవు అనమాట. ఇంటర్నేషనల్ కమ్యూనిటీలో పెట్టడానికి ఇండియానే చంపుతుందని చెప్పడానికి ఎటువంటి కాంక్రీట్ ఎవిడెన్స్ అనేది లేదు. అవి ఆరోపణలుగానే ఉన్నాయి. ఏదేమైనా ఒక ఇంపార్టెంట్ లష్కరే తోయిబా నాయకులను చంపడం అనేది చాలా పెద్ద విషయంగా చెప్పుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే పాకిస్తాన్లో కూడా టెర్రరిస్టులకి ఒక భద్రత అనేది లేదనే విషయం క్లియర్ అయిపోయింది. అంటే వాళ్ళు ఇప్పుడు ఓపెన్గా తిరగలేరు, ఓపెన్గా వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి రాడికలైజ్ చేయడానికి వాళ్ళు సాధ్యం కాదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళకి సెక్యూరిటీ అనేది అంత పెద్ద ఎత్తున ప్రొవైడ్ చేయాలి. సో అందరికీ పాకిస్తాన్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో కూడా లేదు. వాళ్ళు ఏదో ఒకరిద్దరిని గన్మెన్లు పెట్టుకోవాలి, పెట్టుకున్నా కూడా ప్రొఫెషనల్స్ వెళ్ళి వాళ్ళని కూడా కాల్చేసే అవకాశాలు ఉన్నాయి. అందువల్ల ఒకటేంటంటే భయం స్టార్ట్ అవుతుంది. అంటే వాళ్ళ దేశంలో ఉంటూ ఫ్రీగా తిరుగుతూ పాకిస్తాన్ అండదండలతో టెర్రరిస్టు గ్రూపుల్ని తయారు చేస్తూ వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ కొత్తగా యూత్ని రాడికలైజ్ చేసి వాళ్ళని టెర్రరిస్టులుగా మారుస్తూ చేస్తున్న నెట్వర్క్ కొంతవరకు నెట్వర్క్కి దెబ్బ తగులుతుంది. రెండవది వాళ్ళు ఫ్రీగా రాడికలైజ్ చేయడం అనేది సాధ్యం కాదు. మూడవది టాప్ లీడర్స్ని చంపేయడం ద్వారా మళ్ళీ ఆ స్థాయి లీడర్స్ తయారు కావడానికి 10-20 ఏళ్ళు టైం పడుతుంది. సో ఈ రకంగా టార్గెటెడ్గా ఇండియానే వాళ్ళని ఎలిమినేట్ చేస్తుంది అనేది మనం నమ్మే అవకాశాలే ఎక్కువ ఉన్నాయన్నమాట. ఇండియా మీడియా కూడా అలాగే రాస్తుంది. మన వాళ్ళు వాళ్ళని నరరూపరాక్షసుని చంపాడు అన్నట్టుగానే రాస్తున్నారు. సో ఏదేమైనా ఇండియా ఒక సక్సెస్ని అయితే సాధించినట్టుగా అఫ్రీదిని చంపడం ద్వారా చెప్పచ్చు.